హలో గైస్, వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. అది కూడా సిటీలో నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రైస్కి విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఆ ట్రాఫిక్లో అలా వెళ్తూ ఉండగా ఒక చిన్న నాప్ వేసాను నేను లోపు. స్టేటస్ చెక్ చేసుకొని గేట్ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాను. అదే నిద్ర మొహంతో పిచ్చి చుట్టూ లోపలికి వెళ్ళిపోయాను. ఇప్పుడు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నాకు టికెట్స్ బుక్ చేసింది మా తమ్ముడు. స్టూడెంట్ ఐడితో బుక్ చేసినట్టున్నాడు. నేనేమో నా ఐడి కార్డ్ క్యారీ చేయలేదు. అప్పటికప్పుడు మా ఫ్రెండ్కి కాల్ చేసి ఐడి కార్డ్ ఫోటో పెట్టమని చెప్పాల్సి వచ్చింది. పోనీ ముందన్నా చెప్పలేదు, నాకు క్యారీ చేస్తుండే. మళ్ళీ ఇంకా సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్ళాను. సామాన్లన్నీ తీసి మళ్ళీ సామాన్లన్నీ పెట్టుకొని పెద్ద టాస్క్ అసలు అది. నా గేట్ ఏమో 16. ఈ లాంచ్కి వెళ్ళాలంటే అది ఎక్కడో పాతాల లోకంలో ఉన్నట్టు ఉంటుంది కిందకి. ఫైనల్గా ₹2 ఫుడ్ తినేకి లోపలికి వచ్చేసాను గైస్. జనాలు ఉన్నారు కానీ కంపారిటివ్లీ ఇదివరకన్నా తక్కువ. ఫాస్ట్గా తినేసి మళ్ళీ అదే జెట్ స్పీడ్తో నా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను. అసలే ఒకదానే ట్రావెల్ చేస్తున్నానంటే వీడు ఒకసారి బెంగళూరు వేస్తున్నాడు, ఒకసారి వారణాసి వేస్తున్నాడు. అదేదో గ్లిచ్ అంట. గంటన్నర అన్నారు కానీ గంటలోనే వెళ్ళిపోయాం బెంగళూరుకి. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని అదంతా తీసుకొని బయటికి వెళ్ళాను. బై ద వే ఎయిర్పోర్ట్ చాలా బాగుంది లోపల. ఇది యాక్చువల్లీ నా ఫస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్కి రావడం. ఇంకా మా పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తూ బోర్ కొట్టి పక్కన టీ షాప్ ఏదో ఉంటే క్యారమెల్ మ్యాచ్ ఆర్డర్ చేశాను. బికాస్ జస్ట్ కూల్ గర్ల్ వైబ్స్. కానీ ఇట్ డిడెంట్ డిసప్పాయింట్ మీ గైస్.